शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरं वंदे सदाज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृतानशेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। శ్రీ వశిష్ఠ గీత ఉపసమ ప్రకరణము ప్రహ్లాదోపాఖ్యానము అనేది మనము వివరించుకుంటున్నాము। ఈ ప్రహ్లాదోపాఖ్యానములో యొక్క నారాయణీకరణము అంటే విష్ణు భగవానుని ఎలా పూజించాలి ఇత్యాదిగా ప్రహ్లాదుని యొక్క భావన ఎలా ఉందో ఇదంతా కూడా మనం తెలియజేసుకున్నాము। అయితే ప్రహ్లాదుని యొక్క నిశ్చయంతో ఆయన పరమ భక్తుడయి ఆ యొక్క విష్ణు తత్వంతో ఆ విష్ణువుని ఆరాధిస్తూ ఉంటే ఆ యొక్క ప్రహ్లాదుని యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా విష్ణు భక్తులైపోయారు। ఆ విధంగా వారందరూ కూడా విష్ణు ఆరాధన చేస్తూ ఉంటే ఇదంతా దేవతలకి వెన్నులో వణుకు పుట్టిందట। కనుక వారందరూ కూడా ఆ యొక్క విష్ణుని భగవాన్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉండడము తగదు కదా, ఎందుకంటే అసురులంటే అసురులానే ఉండాలి, కానీ ఎక్కడ భక్తుండాలో అక్కడే శోభిస్తుంది। కావున రత్నం అనేది దాని యొక్క శోభ అనేది దానికి ఒక ప్రత్యేకత ఉంటేనే తెలుస్తుంది తప్ప రాళ్లల్లో కలిసిపోతే ఎలా తెలుస్తుంది? అదే విధంగా ఈ యొక్క అసురులు చేసేటువంటి భక్తి విశేషత ఎలా ఉంటుంది? కావున ఇది తగదు కదా అని చెప్పి ఆ యొక్క దేవతలందరూ కూడా విష్ణువుతో మొరపెట్టుకుంటూ ఉంటారు। అయితే వారి యొక్క భావాన్ని గ్రహించినటువంటి భగవానుడు వారితో ఇలా చెప్తారు, ఏమని? ఓ దేవతలారా, ప్రహ్లాదుడు నా భక్తుడు, మీరు చింతించవలదు, అతనికి ఇది అంతిమ జన్మయని ఎరుంగుడు, శత్రునాశకుడగున అతడి జన్మమని మోక్షార్హుడవుతాడు। కావున మీరిందరూ కూడా ఏమీ చింతించవలసిన అవసరం లేదు। ప్రహ్లాదుడు నా పరమ భక్తుడు, అతనికి ఇదే అంతిమ జన్మ, ఈ జన్మలోనే అతడు మోక్షాన్ని పొందుతాడు, జన్మరాహిత్య స్థితిని అందుకుంటాడు అని చెప్పి ఆ దేవతలతో విష్ణు భగవానుడు చెబుతూ ఇంకా ఏం చెబుతున్నారంటే ప్రహ్లాదుడి గురించి, దహింపబడిన విత్తనము మరల మొలకెత్తని విధమున అతడు మరల మాతృగర్భమున జన్మించడు। కావున ఏ విధంగా అయితే వేయించిన అంటే వజ్ర బీజం ఏ విధంగా అయితే అది మరలా మొలకెత్తదో అదే విధముగా ప్రహ్లాదుడి యొక్క చిత్తములో కూడా ఏ మాత్రము కూడా బీజాలు లేవు। మొలకెత్తడానికి అవసరమైనటువంటి విధానములో అక్కడ ఏ వాసనలు లేవు, అంటే జన్మకు రావలసిన అవసరము అతనికి లేదు। కావున అతను ఎన్నడూ మరలా మాతృగర్భమున జన్మించడు, ఈ జన్మ పరంపరలకు రాడు అని చెబుతూ, ఓ దేవతలారా, గుణవంతుడు గుణహీనుడగుట అనర్థదాయకముకు క్రమమనియు గుణహీనుడు గుణవంతుడగుట
మోక్ష సిద్ధి ప్రథమ క్రమము పెద్దల చేత చెప్పబడి ఉన్నది. కావున గుణవంతుడిగా ఉన్నవాడు మంచివాడుగా ఉండి చెడ్డవాడుగా అయిపోతే, అంటే గుణవంతుడుగా ఉన్నవాడు గుణవిహీనుడైపోతూ ఉంటే అది అనర్థదాయకం, అది హర్షించదగినటువంటి విధానం కాదు. అంతేకాని గుణహీనతతో ఉన్నవాడు గుణవంతుడైతే అది హర్షించదగిన విషయం కదా. మోక్ష సిద్ధి ప్రథమ క్రమం అని పెద్దల చేత చెప్పబడినది. కావున ఓ దేవతా ప్రముఖులారా, మీరు మీ మీ విచిత్రములకు లోకములకు మరలికొండు. ప్రహ్లాదుని సుగుణములు మీకెన్నడికి దుఃఖదాయకములు కానేరవు. ఏనాడు కూడా మిమ్మల్ని ఏ విధంగానూ కూడా అతను బాధించడు. కావున అతని యొక్క సుగుణాలు ఏ విధంగానూ కూడా మీకు దుఃఖాన్ని కలిగించేవి కాదు. మీరు నిర్భయంగా మీ మీ లోకాలకు మరలికొండు అని చెప్పారు విష్ణు భగవానుడు. ఈ విధంగా చెప్పారని వశిష్ఠుల వారు చెబుతూ, ఓ రామచంద్ర, విష్ణు భగవానుడు దేవతలతో ఇట్లు పలికి తీరమందని తమాల వృక్షము యొక్క పూలగుత్తుల నీటి యందు పడి అదృశ్యమగునట్లు క్షీర సముద్ర తరంగములందు అతడు అంతర్ధానమయ్యను. ఈ విధంగా విష్ణు భగవానుడు ఆ దేవతలందరితోటి కూడా పలికి ఆ యొక్క తీరములో ఉండేటువంటి ఆ వృక్షము యొక్క పూలగుత్తులు ఆ నీటిలో పడి ఎలా అదృశ్యమవుతాయో అదే విధముగా ఆయన పాల సముద్రములో ఆ క్షీర సముద్ర తరంగములందు అంతర్ధానమయ్యారు విష్ణు భగవానుడు. అప్పటి నుండి దేవతలు ప్రహ్లాదుని ఎడల స్నేహము కలిగి ఉండడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే భగవాన్ ఈ విధంగా తెలియచేశారో అప్పుడు దేవతలు నిర్భయులుగా ఉంటూ ప్రహ్లాదునితో స్నేహభావంతో ఉండేవారు. మహాత్ములు యజ్ఞానిచే సంతుష్టి చెందుదురో దాని ఎడల తక్కువ గల జనులను విశ్వాసం ఏర్పడుతుంది. ఎందుకంటే మహాత్ములైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు దేని యందైతే సంతుష్టిపడి ఉంటారో, తృప్తిగా ఉంటారో, ఆనందపడుతూ ఉంటారో, హర్షిస్తూ ఉంటారో, ఆయా మార్గముల యందు లేదా ఆయా విషయముల యందు తక్కినటువంటి తక్కువ కలిగినటువంటి జనులందరూ కూడా విశ్వాసం ఏర్పరచుకుంటారు. ఎందుకంటే మనకంటే గొప్పవారు, మహాత్ములు ఆయా మార్గాన్ని హర్షిస్తున్నారు, లేదా ఆ వ్యక్తిని వారు విశ్వసించి ఉన్నారు, ఆ వ్యక్తిని వారు ప్రేమిస్తున్నారు అనుకుంటే వారి కింద ఉన్న వారందరూ కూడా అదే విధానంలో చరిస్తారు. అది ఎలా వస్తుంది? పెద్దవారు ఉన్న విధానంలోనే వెనుక ఉన్నటువంటి వారు అనుసరిస్తూ ఉంటారు. ఇక్కడ విష్ణువు ఎప్పుడైతే ప్రహ్లాదుడు నా భక్తుడు, ఆయన తప్పక తరిస్తాడు, ఈ జన్మనే అతనికి కడసారి జన్మ, అతను మరల ఎన్నడూ జన్మకు రాడు, కావున అతని వల్ల మీకు ఏ భయము లేదు, అతను సుగుణవంతుడు అని ఎప్పుడైతే అందరికంటే ఉత్తముడైనటువంటి ఆ పరమాత్ముడు చెప్పాడో అప్పుడు దేవతలందరూ కూడా తమ భావాన్ని మార్చుకున్నారు. అంతకుముందు ప్రహ్లాదుని యొక్క భక్తి, ప్రహ్లాదుని యొక్క విధానము, వారి యొక్క ప్రజల యొక్క విధానము దేవతలకు కొంచెం కించిత్తు భయాన్ని కలిగించింది. వారిలో ఎక్కడో అసూయ ద్వేషాలు కలిగాయి. కానీ ఎప్పుడైతే విష్ణువు ఇలా చెప్పారో వెంటనే వారి భావనంతా మారిపోయి ఆనాటి నుంచి ప్రహ్లాదుడితో వారు స్నేహవర్తులై ఉన్నారు. అది మొదలు ప్రహ్లాదుడు దేవదేవుడకు జనార్దుని మనోవాక్కాయముల చేత ప్రతిదినము పూజించసాగింది. ఈ విధంగా ప్రహ్లాదుడు ఆ దేవదేవుడైనటువంటి ఆ భగవంతుణ్ణి మనస్సు చేత, వాక్కు చేత కూడా ప్రతినిత్యము కూడా ఆయన్ని పూజిస్తూ ఉన్నాడు. ఓ రామచంద్ర, అటు పిమ్మట విష్ణు పూజా తత్పరుడైనటువంటి ప్రహ్లాదునకు కాలక్రమమున వివేక, సంతోష, వైరాగ్యాది ఉత్తమ గుణములు బాగుగా వృద్ధిని పొందెను. కావున ప్రహ్లాదుడు ప్రతినిత్యము పూజిస్తున్నాడు, ప్రతి దినము కూడా భగవంతుని యొక్క స్మరణలోనే ఉంటున్నాడు. ఎంతటి భక్తుడంటే ఈయన భాగవతం చెప్తుంది ప్రహ్లాదుని యొక్క భక్తి యొక్క గొప్పతనాన్ని. ఈయన తన పూజా మందిరములో భగవానుణ్ణి ఒక మూర్తిగా నిలుపుకుని నిరంతరము అది పరమాత్మ యొక్క స్థితి, అంటే ఇంక అది మూర్తిగా చూసేవారు కాదట. ఆయన స్వయంగా భగవంతుడి యొక్క స్వయంభూ అన్నట్టుగా ఆ భగవంతుడే మా ఇంట నెలకొని ఉన్నాడు అని
నిరంతరము కూడా ఆయనతో సంభాషణ చేస్తూ, నివేదన చేస్తూ, నైవేద్యాలు పెడుతూ, తాను అర్పించినటువంటి పదార్థాల్ని తానే భగవంతునికి అందిస్తూ ఈ విధంగా పరమ భక్తుడై ఉండేవాడట. అంత భక్తుడుగా ఉన్నటువంటి ప్రహ్లాదుని యొక్క భక్తికి మెచ్చి భగవానుడు కూడా ఆయన అందిస్తున్నటువంటి మధుర పదార్థాన్ని, నైవేద్యాన్ని స్వయంగా ఆయన స్వీకరించేవారట. అంటే భుజించేవారట, ఆరగించేవారు. ఇలా చాలా కాలము వారిద్దరి మధ్య ఈ యొక్క భక్తుడు భగవంతుడు అనే విధానములో ఈ శరణాగతి భక్తి అనేది కొనసాగింది. కానీ ఎవరైతే భగవానుడు చెప్తారు భగవద్గీతలో, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతే ఏన మాము పయాంతితే అంటారు. అంటే ఎవరైతే సతతం నన్ను భజిస్తూ ఉంటారో, వారికి ప్రేమతో నన్ను భజిస్తూ ఉంటారో, వారికి నేను ఇచ్చేటువంటి అతి బహుమానం అంటే ఏమిటి? అతి విలువైనటువంటి బహుమానం అది ఏదైతే ఉందో అది నేను వారికి ఇస్తాను. అదే దదామి బుద్ధియోగం అని చెప్పారు. అదే విధానములో ప్రతినిత్యము కూడా ప్రహ్లాదుడు ఆ విధంగా ఆయనకి నిరంతరము కూడా ఆయన కైంకర్యంలో ఉంటూ ఉంటే భగవానుడు అతి ప్రేమతోటి ప్రహ్లాదుని ఒకరోజు అడుగుతారట, నాయన ప్రతిరోజు ఈ విధంగా నన్ను సేవిస్తున్నావు, నీకు ఏదైనా ఒక వరాన్ని ఇస్తాను కోరుకో అని అడుగు. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, ఇంక నాకు వరం ఎందుకు స్వామి, ప్రతిరోజు మిమ్మల్ని దర్శించుకుంటున్నాను, నా చేతుల మీదుగా మీకు నేను ఆహారాన్ని ఆ మధుర పదార్థాలను అందించగలుగుతున్నాను, ఇంక ఇంతకంటే వరం ఏముంటుంది? అయినప్పటికీ కూడా నా మనసు మీద నాకున్నటువంటి అనుమానముతో మిమ్మల్ని ఒక వరం కోరాలనుకుంటున్నాను అంటారు. ఇంతకీ ఏమిటి నాయన వరం అంటే అప్పుడు ప్రహ్లాదుడు అంటాడట, సామాన్య మానవుడికి సామాన్య విషయాల యందు ఎంతెంత అనురక్తి అయితే ఉంటుందో అంతే అనురక్తి నాకు నిరంతరము మీ చరణార విందములు ఎందు కలిగి ఉండేటట్టుగా వరాన్ని ప్రసాదించమని అడుగుతాడట. అంటే ఇప్పుడు అలానే ఉన్నాను, కానీ ఏదో ఒక రోజున అది చెల్లించిపోతుందేమో అనేటువంటి అపనమ్మకంతో ఈ వరాన్ని అడుగుతున్నాను. ఎంత భక్తి కావాలి నాకు మీ యందు అంటే ఎక్కువేమీ వద్దు, సామాన్య మానవునికి సామాన్య విషయాల యందు ఎంతెంత అనురక్తి ఉంటుందో అన్నారు. అంటే దీన్ని బట్టి గ్రహించండి, అందరికీ కూడా భక్తి ఉందండి, కానీ దేని యందు ఉండాలో దాని యందు లేదు. కావున మనకున్నటువంటి ఈ భక్తిని అంతటినీ కూడా సామాన్య విషయాలకు పంచిపెట్టేస్తున్నాం, ఇతరత్ర ఉన్నటువంటి అల్ప విషయాలకు పంచిపెట్టేస్తున్నాం, ఇతరత్ర ఉండేటువంటి దృశ్య ప్రాపంచిక విధానాల్లోనే మన ప్రియత్వ భావాన్నంతటినీ కూడా విడిచిపెట్టేస్తున్నాం. కావున ప్రహ్లాదుడిని గ్రహించి వారికి ఉన్నటువంటి ఆయా విషయాల యందు ఉన్నటువంటి అనురక్తి ఏదైతే ఉందో అంత మాత్రం చాలు నాకు, కానీ అది వాటి యందు కాదు, నాకు నీ చరణార విందములు ఎప్పుడు కూడా అందుండి వెసగకుండా నాకు వరాన్ని ప్రసాదించమని అడుగుతారు ప్రహ్లాదుడు. అడిగితే ఆయన అడిగినటువంటి విధానానికి ఆయన ఎంతో హర్షించి భగవానుడు అతని ప్రియత్వ భావనతోటి తన భక్తుడు కనుక అప్పుడు చెప్తాడు, ప్రహ్లాద నాయన ఇది ఎప్పుడు నీకుంటుంది, కానీ నువ్వు అడగకపోయినా నీకు నేను ఇప్పుడు వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అంటారు. ఇంతకీ ఏమి వరం అంటే ఇక్కడ ప్రహ్లాదునికి ఇంక వరంగా ఇవ్వటానికి ఏమీ లేదు. ఆయన తన సర్వస్వము భగవానికి అర్పించి ఉన్నాడు. ఆయన ఇంక భౌతికములో ఏ సుఖాలు భోగాలు వాంఛలు ఆయనకి లేవు. కావున ఆయనకి ఇప్పుడు ఏం వరం ఇస్తాడాయన అంటే అతి మూల్యమైనటువంటి అమూల్యమైనటువంటి బహుమానం, అదే దదామి బుద్ధి యోగం, కనుక నీకు బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను నాయన అని చెప్తాడట భగవాను. ఎప్పుడైతే ఈ బుద్ధి యోగం ప్రసాదించబడిందో ప్రహ్లాదుడికి అప్పటి నుంచి ఆయనకి తత్వ విచారణ మొదలైంది. అప్పటి వరకు భగవానుని ఒక మూర్తిగా భగవంతుడిగా తన భక్తుడిగా నిరంతరం ఆరాధిస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఈ బుద్ధి యోగం అనేది అతనిలో ప్రవేశించిందో అప్పుడు యథార్థ తత్వం అనేది అనుభూతికి వచ్చింది అని భాగవతం చెప్తుంది. కావున ఇక్కడ
ఎప్పుడైతే ఈ విధంగా ప్రహ్లాదుడు భగవంతునిలా ఆరాధిస్తూ మహాత్ములందరూ కూడా ఏ విధంగా అయితే ఆ యొక్క విధానాన్ని అనుసరిస్తారో, అంటే దాన్ని పొగుడుతారో, దాన్ని హర్షిస్తూ ఉంటారో, ఎందరో దాన్ని అనుసరిస్తూ ఉంటారు. అప్పటి నుంచి కూడా ప్రహ్లాదుని యందు వారందరూ కూడా స్నేహభావంతో ఉన్నారు. ప్రతిదినము కూడా ఆయన భగవంతుని పూజిస్తూ ఉన్నాడు. అటు పిమ్మట విష్ణు పూజా తత్పరుడైన ప్రహ్లాదుడు క్రమంగా కాలక్రమంగా వివేకము, సంతోషము, వైరాగ్యాది ఉత్తమ గుణములు బాగుగా వృద్ధి చెందాయి అతనిలో. ఇదే తత్వ విచారణ. ఇదే దదామి బుద్ధి యోగం. బుద్ధి యోగం అంటే ఇదే. అతనిలో వివేకం మేల్కొంది. సంతోషం, నిత్య సంతోషము, వైరాగ్యాది ఉత్తమ గుణములన్నీ కూడా ఇంకా బాగా వృద్ధి చెందాయి. అతనికి భోగ సమూహము శుష్క వృక్షం వలె రుచింపకుండెను. ఎప్పుడైతే వివేక వైరాగ్యాలు అతనిలో ఎప్పుడైతే వృద్ధి చెందాయో, అప్పుడు ఇంక అతని చుట్టూ ఉన్న భోగాలు భాగ్యాలు ఏమి అతనికి రుచించటం లేదు. శాస్త్రార్థ కథనమందు తప్ప లోక వృత్తాంతములందు అతడు ప్రీతిని కొనకుండెను. ఎన్నడూ అతని మనసుకి ఏమి ప్రియత్వంగా ఉంటుంది అంటే ఈ శాస్త్రార్థ కథనాలే. శాస్త్రం చెప్పినటువంటి విధానము, సజ్జన సాంగత్యము, భగవంతుని యొక్క వర్ణన, భగవంతుని యొక్క ఆ యొక్క అవతార విశేషాలు ఇత్యాది అందే అతనికి ఎప్పుడూ కూడా ఆ యొక్క ప్రియత్వ స్థితి ఉండేది. ఈ లోక వృత్తాంతముల యందుడు ఏమాత్రము అతని మనసుకి ప్రీతి లేకుండా అయిపోయింది. ఏది కూడా తెలుసుకుందాం, విందాం అనేటువంటి భావన ఎక్కడా అతనిలో లేకుండా అయిపోయింది. ఎంతవరకు కూడా భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నంలోనే అతని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉండేది. మరియు కమల సరోవరమునకు ఏ విధంగా అయితే ఒక కమల సరోవరం ఉంటే జలరహిత స్థలమందు ప్రీతి జనింపనట్లు దృశ్యమునందు అతనికి ప్రీతి లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఈ కమల సరోవరానికి ఏం ఉండాలి? జలం ఉండాలి. జలము లేకపోతే అది సరోవరమే కాదు. అది జలము లేని ప్రదేశాన్ని ఎలా అయితే ఇష్టపడదో అదే విధముగా ప్రహ్లాదుని యొక్క మనస్సు కూడా ఈ భౌతికమైన దృశ్యమునందు ఏనాడు ప్రియత్వ భావన లేదు దానికి. ఆ యొక్క ప్రీతి అనేది అందు రహితమైపోయింది. ఈ దృశ్యమునందు రంధ్రము లేని ముత్యము శ్రేష్టమైన ముత్యపు మాల యందు స్థానమును బడినట్టు రోగరూపములకు భోగములను సేవించుటి యందు అతని చిత్తము ప్రవర్తింపకుండెను. కావున ఇక్కడ ప్రహ్లాదుని యొక్క చిత్తము ఏ విధంగా ఉందో తెలియచేస్తున్నారు. ఎంత విలువైన ముత్యమైనప్పటికీ కూడా దానికి రంధ్రం ఉంటేనే ఆ యొక్క ముత్యాల మాలలో దానికి స్థానం దక్కుతుంది. దానికి రంధ్రం లేదనుకోండి, అది ఎంత విలువైనదైనా, గొప్పదైనా, ఎంత శ్రేష్టమైనా దానికి ఆ యొక్క మాలలో ఇమర్చడానికి అనువైన రంధ్రము లేదనుకోండి, దానికి ఆ ముత్యాల మాలలో స్థానము లేదు. అదే విధముగా ఈ రోగరూపములైన భోగములు సేవించుడి యందు అతని చిత్తము ఎన్నడూ ప్రవర్తించకుండెను. కావున ఏ విధముగా అయితే ఆ ముత్యపు మాలయందు స్థానమును పొందరు, రంధ్రము లేదు కనుక ఈ రోగ రూపములైనటువంటి భోగాలు ఏవైతే ఉంటాయో, ఈ భోగాలు ఎన్ని ఉన్నా వీటి యందు ఏనాడు కూడా ప్రహ్లాదుని మనసు ప్రియత్వాన్ని పొందట్లేదు. అందు కూర్చబడటం లేదు. తానుగానే ఉంటున్నాడు. ఆ శ్రేష్టమైన ముత్యములాగా ఈ దృశ్య వ్యామోహాలతోటి, ప్రాపంచిక విషయాలతోటి ఒకదాని వెంట ఒకటిగా జోడించుకుంటూ వెళ్ళిపోయే విధానములో అతని స్థితి లేదు. ఎందుకంటే అతని ఆ యొక్క స్థితికి ఎక్కడా కూడా రంధ్రము లేదు. అక్కడ మాయ చొరబడడానికి అవకాశము లేదు. కావున ఎప్పుడూ తానుగానే ఉంటున్నాడు. ఏ విధానంలోనూ కూడా అతని మీద మాయ ప్రహారం చెయ్యలేకపోతుంది. అతని చిత్తం ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంటుంది. భక్తి తత్పరతతో ఉంటుంది. నిరంతరము కూడా ఆ విధంగా అతను ప్రవర్తిస్తున్నాడు. అతని చిత్తం అప్పుడు భోగాదులను త్యజించియు కానీ ఆత్మ విశ్రాంతికి ఇంకనూ పొందకయు అనగా భోగములందు కాని ఆత్మయందు కాని విశ్రాంతిని పొందక రెండిటి మధ్య కేవలం ఊయలవలే ఊగుచూ ఉన్న స్థితి అది. ఇంతకీ ప్రహ్లాదుని యొక్క అప్పటి స్థితి ఎలా ఉందండి అంటే
భౌతికాన్ని అనుభవించలేడు. దాని యందు ఏమాత్రము ప్రయత్నము లేదు. అవి సార విహీనము. కావున మనస్సు అటు ఎంత మాత్రము చలించుటలేదు. అలా అని ఆత్మయందు స్థిరపడిపోయాడా అంటే అది జరగలేదు. అంటే ఇంకా ఈ రెండింటి మధ్య ఊగుతూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. కావున భోగాదులు త్యజించియు ఆత్మవిశ్రాంతిని ఇంకనూ పొందకయు, అంటే భోగములందు గాని ఆత్మయందు గాని ఈ రెండింటిలో ఎక్కడా లేడు, మధ్యలో తిరుగుతున్నాడు. రెండింటి మధ్య కేవలం ఊయల వలె అటు ఇటు ఊగుతున్నటువంటి స్థితి. ఇది సాధకుని యొక్క స్థితి. సాధకుడు కూడా ఇలానే ఉంటాడు. దీన్ని ప్రేమించలేడు, దీని యందు ఉండలేడు. ఇది యథార్థం కాదు అని తెలుసుకుని దీన్ని త్యజిస్తూ ఉంటాడు. కానీ ఆత్మయందు పట్టు దొరకదు, స్థిరత్వం రాదు. ఈ పరిస్థితుల్లో ఊయల డోలాయమానంగా మనసు చలిస్తూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. అదా ఇదా ఇదా అదా అన్నట్టుగా ప్రహ్లాదుని యొక్క విధానము కూడా ఇలానే. ఇంకా ఆత్మయందు స్థిరపడలేదు, కానీ భౌతికమేమీ రుచించదు. ఈ పరిస్థితిలో ఉన్నాడు. ప్రహ్లాదుని యొక్క ఆ స్థితిని విష్ణుదేవుడు క్షీర సముద్రం అనే తన మందిరము నుండి సర్వవ్యాపకమై పరమ ప్రకాశవంతమై శుద్ధ సత్వాత్మకమైనటువంటి తన బుద్ధి చేత గ్రహించాడు, ఎరింగిన. ప్రహ్లాదుని యొక్క స్థితి భగవానుడికి ఎరుకయ్యినది. ఎందుకు ఎరుకైనది అంటే భగవంతుడే సర్వాంతర్యామి, కావున సర్వవ్యాపకుడు, పరమ ప్రకాశవంతుడు. కావున ఎక్కడున్నదైనా భగవంతుని యొక్క స్థితి ఏకమై ఉంది, ఒక్కటే. కావున ప్రహ్లాదుని యొక్క స్థితి ఏమిటి అనేది ఎక్కడో క్షీర సముద్రములో ఉన్నటువంటి ఆ యొక్క శేషశయన మీద ఉన్నటువంటి ఆ విష్ణువుకి ఎరుకవుతూ ఉంది. తన భక్తుని యొక్క మానసిక స్థితి ఎట్లా ఉన్నది అనేది గ్రహిస్తున్నటువంటి వాడే భక్తులకు పరమానందము గొలిపేటువంటి ఆ విష్ణు భగవానుడంతటా పాతాళ మార్గము గుండా ప్రహ్లాదుని పూజా మందిరములో ప్రవేశించాడు. సరే, ప్రహ్లాదుని యొక్క స్థితి ఇలా ఉన్నది కదా, సరే ఒక్కసారి ఆయన దర్శనం చేయించుదామని చెప్పి ఆయన పూజా మందిరానికి వచ్చాడట. ఆయన వస్తే తన పూజా గృహమున మూర్తివంతుడై వెలసిల్లిన విష్ణు భగవాన్ని గాంచి పరమానంద భరితుడై ప్రహ్లాదుడంతట ఉన్నత స్వరముతో అతన్ని స్తుతించినట. తన పూజా మందిరంలో సాక్షాత్తు విష్ణు భగవానుడు స్వయంగా వచ్చి కూర్చుంటే ఆ యొక్క మూర్తిని చూసి ఆనందాన్ని పట్టలేక ఆయన స్తోత్రం చేశాడట ప్రహ్లాదుడు. ఆ భగవంతుడైన విష్ణువుని కనులారా దర్శించి ఈ విధమైనటువంటి స్తోత్రం చేస్తున్నాడు. ఇదే నారాయణ స్తోత్రము అంటారు. ఏమని చెబుతున్నాడు ప్రహ్లాదుడంటే, ముల్లోకములనే గృహమునకు ఉత్తమ రక్షణ స్థానభూతుడును, సమస్త దోషములను హరించువాడును, పరమ ప్రకాశ రూపుడును, శరణము లేని వారికి శరణుడును, నాశరహితుడ భక్తి శరణార్థుడును, సర్వశక్తి సంపన్నుడును, జన్మరహితుడును, అచ్యుతుడు, ఈశ్వరుడు అయినటువంటి విష్ణుదేవుడైన నిన్ను నేను శరణ పొందుచున్నాను స్వామి అని చెప్పి తన ముందు మూర్తితత్వంతో స్వయంగా భగవంతుడే సహజమైనటువంటి విధానంలో వచ్చి తనకు దర్శనమిస్తే ఆ భక్తి ప్రపత్తులతోటి ఆయన స్తోత్రం చేస్తూ ఏమని చెబుతున్నాడు, ఈ ముల్లోకాలనే గృహమునంతటికి కూడా నువ్వే రక్షకుడువయ్యా. ఆ లోకము ఈ లోకము కాదు, సర్వలోకాలకి నువ్వే రక్షకుడువై ఉన్నావు. సమస్త దోషాన్ని హరించువాడు నువ్వే. ఎవరైతే నిన్ను శరణ వేరుతారో వారి వారి దోషాన్ని హరింపచేయువాడు నువ్వే. పరమ ప్రకాశ రూపుడు. కావున శరణము లేని వారికి శరణము నువ్వే, అంటే దిక్కు లేని వారికి దిక్కు నువ్వు. ఏ దిక్కు లేని వారికి నువ్వే అన్నీ ఉంటావు. కావున నాశరహితుడు పట్టి నీకు నాశనము లేదు. కావున అందరినీ కూడా అంటే ఆశ్రయింపదగిన వాడు నువ్వే. ఎవరైనా ఆశ్రయించాలంటే అది నువ్వే. సర్వశక్తి సంపన్నుడు, జన్మరహితుడు, అచ్యుతుడు అంటే నాశనము లేనివాడు, ఈశ్వరుడు, భగవంతుడివి అయినటువంటి విష్ణు భగవానుడైనటువంటి నిన్ను నేను శరణు వేడుచున్నాను స్వామి అని చెబుతూ ఏమంటాడు, నీల కమలముల వంటి కాంతి కలిగిన వాడును,
శరదాకాశములను భ్రమర అంధకార కజ్జల అంజనములను శోభితుండును శంకు చక్ర గదా కమలధారి అయినటువంటి విష్ణు భగవాను నేను శరణ పొందుచున్నానని ఆయన్ని వర్ణన చేస్తూ ఆయన రూపాన్ని వర్ణన చేసి అటువంటి భగవాన్ని నేను శరణ వేడుతున్నాను. కావున నీల కమలము లాంటి ఛాయ కలిగిన వాడు, కాంతి కలిగిన వాడివి. కావున ఈ అన్నిటికంటే కూడా, ఈ అంధకారానికి అన్నిటికంటే కూడా, ఈ చీకటికి అంతటికీ కూడా ఆవల ఉన్నటువంటి వెలుగువు నువ్వే. కావున ఈ విధంగా శంకుచక్ర గదాధరుడైనటువంటి కమలధారి, కమలాన్ని ధరించున్నటువంటి విష్ణు భగవాన్ని నేను శరణ పొందుచున్నాను. అలానే మంచి తుమ్మిదల వంటి కోమలమైన అంగములు కలవాడును, శ్వేత కమలము వలె తెల్లనైనటువంటి శంఖమును ధరించినటువంటి వాడును, శృతియే శబ్దముగా గల బ్రహ్మదేవుడనే భ్రమరమును తన హృదయ కమలమున కలిగిన వాడు అయినటువంటి విష్ణుదేవుని నేను శరణ పొందుచున్నాను. కావున మంచి తొమ్మిదల వంటి కోమలమైనటువంటి సౌందర్యమైనటువంటి అంగములు కలిగిన వారు, ఆ యొక్క తెల్లని కమలం వలె తెల్లనైనటువంటి శంఖాన్ని పూరించినటువంటి వారు, శృతియే శబ్దముగా గల బ్రహ్మదేవుడనే భ్రమరమును తన హృదయ కమలమున కలవాడును. కావున ఆయన యొక్క అభినుంచి వచ్చిన కమలములో ఆ శృతియే శబ్దముగా కలిగిన బ్రహ్మదేవుణ్ణి నిలిపినటువంటి వాడు అయినటువంటి విష్ణుదేవుణ్ణి నేను శరణు పొందుచున్నాను. అదే విధముగా శ్వేత నఖములనే నక్షత్రములను, మందహాసయుత ముఖమును, చంద్రుడును, హృదయస్థ కౌస్తుభమణి యొక్క కిరణజాలమనే మందాకినియు కలిగి శోభించేటువంటి విష్ణువు అనే శరదాకాశమును నేను శరణు పొందుచున్నాను. ఇంకెలా ఉంది అంటే భగవంతుని యొక్క అనంతతత్వం అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్ముడే నక్షత్రాలే గోండుగా కలిగినటువంటి వాడు. శ్వేత నఖములు, తెల్లని కోళ్ళు అంటే ఈ శ్వేత నఖములనే నక్షత్రాన్ని కలిగినటువంటి వాడు. ఈ నక్షత్రాలే ఆయన గోండుగా కలిగినవి. అలాగే మందహాసయుత ముఖం అనేటువంటి చంద్రబింబమైన ముఖంగా ఉంది. హృదయస్థ కౌస్తుభమణి యొక్క కిరణజాలం అనే మందాకిని కలిగి ఆ యొక్క ఆయన హృదయములో కౌస్తుభమణి ఎప్పుడూ కూడా అది మెరుస్తూ అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి కిరణాల్ని అది వెదజల్లుతూ ఉంటుంది. అటువంటి మందాకిని కలిగి శోభించేటువంటి విష్ణు అనేటువంటి ఆ మహదాకాశమును నేను శరణు పొందుచున్నాను. అంతటా విస్తరించి ఉన్నటువంటి ఆకాశతత్వంతో ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ విష్ణువుని నేను భజిస్తున్నాను. విశాలమైన సృష్టినంతను తన యందు లీనమునర్చుకుని వాడును, ఉత్పత్తి రహితుడును, సత్వాది మాయాగుణములచే ప్రేరితుడును, సనాతనుడు, సుందరదేవుడు, ప్రళయకాలమన వటపత్రముపై శయనించేటువంటి బాలస్వరూపుడు అయినటువంటి విష్ణుదేవుని నేను శరణు పొందుచున్నాను. ఈయనే ఈ విశాలమైన సృష్టినంతని కూడా తన యందు లీనం చేసుకునేటువంటి వారు ఈ భగవంతుడే. అలాగే ఈయనకి జన్మ లేదు, ఆది లేదు. అసలు ఎప్పుడు నుంచి ప్రారంభము, ఎప్పుడు ఈ తత్వం మొదలైనదో తెలియదు. అలాగే మాయాగుణములచే ప్రేరితుడును, సనాతనుడు, ఎల్లప్పుడూ ఎప్పుడు ఉండేవాడు. ఈ మాయా గుణములను ప్రేరణ చేసినవాడు. ఈ మాయ అంతా కూడా అక్కడ నుంచి ఉద్భవిస్తూ ఉంటుంది. కావున సుందరమైన దేహము కలిగిన వాడు ప్రళయకాలములో వటపత్రం అనేటువంటి ఆ యొక్క రావి ఆకు మీద శయనించేటువంటి బాలస్వరూపుడైనటువంటి ఆ విష్ణుదేవుని నేను శరణ పొందుచున్నాను. అదే విధముగా నూతన వికసిత కమల పరాగములచే గౌరవర్ణయుక్తుడును, లక్ష్మీదేవిసే భూషితమైన వక్షస్థలము కలవాడును, సాయంకాల అరుణకాంతి వలె ఉన్న రక్తవర్ణ గంధముచే అలంకృతుడును, సువర్ణము వలె శోభాయమానముగు రూపము కలిగిన వాడు అయినటువంటి విష్ణు భగవాన్ని నేను శరణు పొందుచున్నాను అని ఆయన స్తుతిస్తున్నాడు. ఆయన రూపాన్ని వర్ణిస్తున్నాడు. ఆయన యొక్క వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంది.
కనుక ఆ లక్ష్మీ సహితుడైనటువంటి ఆ విష్ణు భగవానుణ్ణి సువర్ణం వంటి శోభాయమానంగా ఉన్నటువంటి ఆ విష్ణు తత్వంతో ఉన్నటువంటి భగవంతుణ్ణి నేను శరణు వేడుతున్నాను. దైత్యులనే కమల సరోవరములకు హిమపాతమును, దేవతలనే కమల సరస్సులకు నిత్యోదితమైనటువంటి సూర్యబింబమును, బ్రహ్మదేవుడనే కమలమునకు తటాకమును, హృదయ కమలమునకు ఆశ్రయభూతమును, వ్యాపకము అయినటువంటి విష్ణు స్వరూపమును నేను శరణు పొందుచున్నాను అన్నారు. ఈ విష్ణు తత్వము ఇంకా ఎలా ఉంది అంటే, దైత్యులనేటువంటి రాక్షసులకి కమల సరోవరములకు హిమపాతం వంటిది. ఎందుకంటే రాక్షసులకి భగవంతుడు ఎలా అయితే ఆ యొక్క కమల సరోవరానికి హిమపాతం వస్తే అది మొత్తం హరించుకుపోతుంది, మొత్తము ఆ మంచుతో కప్పివేయబడుతుంది, అంటే అది నశిస్తుంది. అలాగే దేవతలకి ఎంతో భయకారకుడివి, రాక్షసులకి భయకారకుడివి, దేవతలకు నిత్యోదితమైనటువంటి సూర్యబింబం వంటి వాడివి. దేవతలు ఎంతగానో నిన్ను కోరుకుంటూ ఉంటారు. కావున బ్రహ్మదేవుడనే కమలమునకు నువ్వే తటాకము. ఆ కమలము విచ్చాలి అంటే తటాకం ఉండాలి. బ్రహ్మదేవుడు రావడానికి ఆధారము నువ్వే. నీ నుంచే బ్రహ్మదేవుడు అనేటువంటి ఆ యొక్క ఆ పద్మమునందు భగవంతుడు ఆ బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. కావున కమలనాభుడు అనే పేరు కూడా పద్మనాభుడు అనే పేరు ఈ విష్ణువు కలగటానికి కారణము ఆయన నాభి నుంచి వచ్చిన పద్మమునందే బ్రహ్మ అనే సృష్టికర్త బ్రహ్మ అనేది ప్రకటితమవుతుంది. కావున అటువంటి విష్ణు భగవానుడివి, అందరి యొక్క హృదయ కమలములో ఆశ్రయంగా కలిగినటువంటి వాడివి అయినటువంటి విష్ణు స్వరూపము నేను శరణు పొందుచున్నాను అని ఈ విధంగా ప్రహ్లాదుడు పరిపరి విధముల విష్ణువుని శరణాగతుడై ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నటువంటి విషయాన్ని వశిష్ఠుల వారు తెలియచేస్తూ, ఓ రామచంద్ర, ఈ ప్రకారము ఉత్తమ గుణయుక్తముల స్థుతులచే సంపూజితుడును, లక్ష్మీ సమాలింగితుడును, దైత్య వినాశకుడును, నీలకమలముల వలె శ్యామవర్ణము కలిగిన వాడును, ప్రేమమయుడు అయినటువంటి విష్ణు భగవానుడు తనకి ప్రీతిపాత్రుడైన దైత్యేంద్రుడుగా ప్రహ్లాదునితో మేఘముతో మయూరం వలె ఇట్లు చెప్పింది. అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ యొక్క ప్రహ్లాదుడితోటి ఆ విష్ణువు ఇలా అన్నారట, ఏ విధంగా అయితే మేఘం వస్తే మయూరం ఎలా నాట్యం చేస్తుందో ఆ విధంగానే ఆ మేఘముతో పలికినట్లుగానే ఈ యొక్క విష్ణువు ఆ ప్రహ్లాదునితో చాలా సున్నితంగా సౌమ్యంగా ఇలా చెప్పారు. ఏమని? దైత్య కులమునకు గొప్ప చూడామణి వంటి వాడవును, సద్గుణాకారుడు అయిన ఓ ప్రహ్లాద, జనన మరణాది సంసార దుఃఖము మరల కలగకుండుటకై నీకు అభిమతమైన వరమును దేనినైనా గ్రహింపుము, కోరుకో. కావున నీ భక్తి ఎంతో గొప్పది ప్రహ్లాద. కావున ఈ జనన మరణాది సంసార దుఃఖము మరల ఎన్నటికీ నీకు కలగకుండా ఉండటానికి నీకు అభిమతమైన ఏదైనా ఒక వరాన్ని కోరుకో ప్రహ్లాద అని చెప్పి విష్ణువు అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఏమని? సమస్త సంకల్పముల యొక్క ఫలమును వసంగు వాడవును, సమస్త లోకములందరి ప్రాణుల హృదయమందు వర్తించేవాడవును, సర్వవ్యాపకుడు అయినటువంటి ఓ దేవా, ఏ వరమును తాము సర్వోత్తమును తలంచుచున్నారో దాన్ని నాకు దయచేయండి. నేను ఇది ఇమ్మని నేను అడగను, ఏది నాకు శ్రేయమో అది ఇమ్మని అడిగాడు. ఇదండి ఉత్తమ భక్తుల లక్షణం. భగవంతుణ్ణి ఎప్పుడూ ఎవ్వరమైనా ఏమి కోరాలి అంటే, ఏది శ్రేయస్సో అదే కలిగించు తండ్రి అని అడగాలి. ఎందుకంటే మనకి ఏది శ్రేయస్సో ఏది ఉత్తమమో భవిష్యత్తులో మనకి ఏది ఉపయోగపడుతుందో మనకి ఎరుక కాదు, మనకి తెలియదు. ఈ భవిష్యత్తుని దర్శించగలిగిన వాళ్ళం మనం ఎవ్వరము లేము. కావున నాకు ఇదే కావాలి అదే రావాలి అన్నట్టుగా మనం అడిగామనుకోండి, అది రేపు పొద్దున్న మనకి విపరీత పరిణామాన్ని కలిగించవచ్చు. కానీ భగవంతుని మీదే భారం వేసి నీవు ఏది నాకు శ్రేయస్సుని ఎంచుతావో అదే ప్రసాదించు స్వామి, నువ్వు ఏదిచ్చినా అది నాకు ప్రసాదమే అని ఎప్పుడైతే మనం మనసా వాచ కర్మణ పరమాత్మ ముందు ప్రణమిల్లి శరణయ్యి ప్రార్థించగలుగుతామో
అప్పుడు మనకి ఏది హితవో అదే సంప్రాప్తింప చేస్తారు. కానీ అది ఏదైనా కావచ్చు. అది మనకి సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. ఎందుకంటే సుఖము వచ్చిందనుకోండి, అది భగవంతుడు ఇచ్చాడనుకుంటాం. కానీ ఇలా ఉన్నప్పుడు కూడా దుఃఖం వచ్చిందనుకోండి, ఏదైనా ఆపదొచ్చింది, కష్టమొచ్చింది, మరి ఏమిటి ఇంత భక్తిగా ఉన్నటువంటి వీడికి ఇది వచ్చిందేమిటి అనే ప్రశ్న రావచ్చు. బయట వాళ్ళకు రావచ్చు, భక్తుడికి రాకపోయినా. కానీ యథార్థానికి ఏది వచ్చినా ఇలా నమ్మిన వాడికి ఏది వచ్చినది భగవత్ ప్రసాదమే. కావున రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో ఈనాడు వచ్చిన ఆ కష్టము, ఆ దుఃఖమే వాడి పాలిట వరమై తీరుతుంది. తప్పకుండా వాడి యొక్క ఉన్నతికి పాల్పడే విధంగానే, తోడ్పడే విధంగానే వారికి ఏది అవసరమో అదే ప్రసాదిస్తూ ఉంటారు. ఎప్పుడైతే సర్వము కూడా భగవంతునికి అర్పణ చేసి, ఏదైతే నువ్వు ఇవ్వాలనుకుంటావో, ఏది శ్రేయస్సుని కలిగిస్తుందో అదే ప్రసాదించు స్వామి అని చెప్పి ఎవరైతే మనసా వాచ కర్మణ పరమాత్మని పూర్తిగా విశ్వసిస్తారో, వారికొచ్చేది ఏదైనా సరే అది భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. ఏదొచ్చినా. కావున ఈ రోజు నాకు ప్రత్యేకమైన విధానములో ఇదే అదే అని కోరుకున్నాం అనుకోండి, భవిష్యత్తులో మనకు అదే విపరీత పరిణామం అయిపోవచ్చు. ఎందుకంటే అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ భగవంతుని మీదే భారం పెట్టేశాం అనుకోండి, ఆయనకి తెలుసు భవిష్యత్తు ఏంటో తెలుసు. ఎందుకంటే పరమాత్మ యొక్క తత్వములో భూత భవిష్యత్తు వర్తమానాలు ఏకకాలం నడుస్తూ ఉంటాయి. కనుక ఏది ఇవ్వాలో అదే. నీ ఉన్నతికి అంటే ఎవరి ఉన్నతికి? ఆత్మ యొక్క ఉన్నతి. నీకు శ్రేయస్సు కలిగించే విధానములో, నిన్ను తెలుసుకునే విధానములో, నిన్ను నీవుగా భగవంతునికి అర్పించుకునే విధానములో నీకు ఏది అవసరమో అది గుర్తించి నీకు ప్రసాదిస్తూ ఉంటారు. అందుకే మనం ఎన్ని కర్మాచరణ చేసినా, ఎన్ని సత్కర్మాచరణ చేసినా, భగవత్కర్మలు చేసినా ప్రతిదీ కూడా పరమాత్మకి సమర్పణ చెయ్యాలి. నారాయణాయేతి సమర్పయామి కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై. ఏమేమి చేశానో అన్ని నీకు అర్పణైపోతున్నాను, కావున నీకు సమర్పణ చేస్తున్నాను అని ఎప్పుడైతే పూర్తిగా నువ్వు దాన్ని శరణాగతితో పరమాత్మకు అర్పించగలుగుతావో, తత్ఫలితంగా నీకు ఎప్పుడేది అవసరమైతే అది నీకు ఇవ్వబడుతుంది. మనం చేయవలసిందల్లా చేస్తూ ఉండడమే. చేసిందల్లా అక్కడ డిపాజిట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతా ఆయనకే సమర్పణ చేసేస్తుంది. పరమాత్మకే, భగవంతునికి సమర్పణ అయిపోతుంది. కానీ అందులో నుంచి నీకు ఎప్పుడు ఏది అవసరమో అది తీసి ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడు నువ్వు ఈ విధంగా సమర్పణ చేసినప్పుడు. కావున ఈ కష్టాలు, దుఃఖాలు ఇత్యాదివి కూడా ఈ పరీక్షలన్నీ కూడా భక్తునికి అవి భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలు. అందులో నుంచే మనం పాస్ అవ్వాలి, ఉత్తీర్ణత పొందాలి. అందులోంచే మనం ఉత్తీర్ణత పొందితేనే మనం ఒక్కడుగు ముందుకెళ్ళామా అనేది తెలుస్తుంది. ఎప్పుడైనా పరీక్షలో పాల్గొని దాంట్లో కష్టమైనా సరే ఏదో రకంగా దాంట్లో పాల్గొంటేనే, అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే మనం కనీసం ఒక్కడుగు ముందుకేసామనే విషయం అర్థమవుతుంది. అసలు పరీక్షే లేదనుకోండి, ఎప్పుడు ఇలా చదువుతూ ఉండడమే పరీక్ష లేదన్నారు అనుకోండి, ఇంతకీ వారి ఉత్తీర్ణతకు గుర్తింపు ఎలా వస్తుంది? ఎప్పటికీ రాదు. దానివల్ల పురోగతి కూడా ఉండదు. అంటే ఎవరైనా సరే జీవితంలో ఎవ్వరమైనా సరే ఏదో రకమైన పరీక్షల్ని ఎదుర్కోగలిగితేనే మనము ఉత్తీర్ణత పొందుతూ ఉంటాం. పరీక్షలే లేవనుకోండి, ఎదుగుదల కూడా ఏముండదు. అందుకనే నిజభక్తుడు ఎప్పుడూ తనకి ఏదో ఒక సమస్య, కష్టము ఏదో ఒకటి కల్పించు తండ్రి అని కోరుకుంటాడట. ఎందుకంటే అవి వస్తేనే తన మనసు దాంట్లోంచి ఎలా బయటికి వెళ్ళాలి, ఎలా దాని ఉత్తీర్ణత అంటే దాంట్లోంచి చక్కగా బయటపడే నైపుణ్యాన్ని సాధించగలుగుతాడు. భగవంతుని పట్టుకుని వీటన్నిటిని ఎలా దాటడము అనేది వాడికి తెలియాలంటే వాడికి ప్రాక్టికల్గా రావాలి ఆ స్థితి. కేవలం చదువుకుంటేనో వింటేనో వచ్చేది కాదండి.
అందుకే జీవితమే నిజమైన గ్రంథము అన్నారు. ఈ జీవితములో నిత్యం మనం అనుభవించేటువంటి విషయాల నుంచే పాఠాలు నేర్చుకోవాలి. తద్వారా వచ్చినటువంటి జ్ఞానమే స్థిరపడుతుంది. కంఠస్థం పట్టిన చదువు ఎప్పుడూ నిలబడదండి. ఎవరమైనా, ఏ విద్యలో అయినా. ఎవరైతే స్వతహాగా నేర్చుకుంటారో అది కంఠస్థం కాకూడదు. కేవలం స్వతహా నేర్చుకుని, దాన్ని ఎక్కడ, ఏ మూల ఎలా అడిగినా, ఏ పక్క నుంచైనా చెప్పగలిగేటువంటి స్వవివేకము నీలో ఉంటే, అది నీ నుంచి ఎప్పుడూ జారిపోదు. కేవలం కంఠస్థం పట్టామనుకోండి, అప్పచెప్పడమే చేశామనుకోండి, కొన్ని రోజులు ఆగిపోతే మర్చిపోతుంది. అది మన నుంచి వెళ్ళిపోతుంది. అలానే ఈ యొక్క జీవితములో మనం నేర్చుకునే పాఠాన్ని కూడా మనకి మనంగా, మన యొక్క విధానములో, మన అనుభవాలతో నేర్చుకుని ఎప్పటికప్పుడు ఉత్తీర్ణత పొందుతూ ఉండాలి. ఒక కష్టం వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక చాలా క్లిష్టమైనటువంటి సమస్య వచ్చింది. ఆయా సమస్య వచ్చినప్పుడు ఏదో వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు సాధారణ మానవుడైతే. కానీ ఒక భక్తుడైతే, జ్ఞాని అయితే దాని నుంచి ఎలా బయటపడాలో అలా బయటపడే విధానం తెలుసుకుంటాడు. అంటే బయటపడటము అంటే అది లేకుండా పోవడం కాదండి. అవి ఎన్ని వచ్చినా తన్ను తాను ఎలా నిలబెట్టుకోవాలో గ్రహించగలిగితే అది వాడు బయటపడినట్లే. ఎందుకంటే దాని ప్రభావానికి లోను కాకుండా ఎప్పుడైతే వాడు హాయిగా దాంట్లోంచి బయటకొచ్చాడనుకోండి, వాడు దాంట్లోంచి బయటపడినట్టే. ఆ సమస్య ఉండొచ్చు, ఆ సంకటము జరగొచ్చు, ఎన్ని రావచ్చు. కానీ వాడు అందులో పడి మనస్సుని విచ్ఛిన్నం చేసుకోడు. దాన్ని అతలాకుతలం చెయ్యడు. చాలా నిపుణత్వంతోటి, తత్వ విచారణతోటి, సత్యాన్ని సత్యంగా గుర్తించి, ఎందుకంటే అదేది వాస్తవం కాదు. కనుక దానికి నేనెందుకు బాధపడాలి? ఎందుకు దాన్ని ఇంతగా తీసుకోవాలి? ఇదంతా ప్రకృతి ధర్మము, లోక సహజము. కనుక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నేనే అనేటువంటి సత్యంతోటి, ఆ భగవంతుని యొక్క శరణాగతితోటి, విశ్వాసంతోటి ఎవరైతే తాముగా అందులోంచి స్వయంగా ఏ యొక్క బాధని అనుభవించకుండానే బయటపడ్డాడనుకోండి, వాడు సమస్యలోంచి బయటకొచ్చేసినట్టే. సమస్య ఉంటే ఉండుగాక. ఎన్ని ఉన్నప్పటికీ కూడా తను తాను నిలబెట్టుకుంటూ ఉంటాడు కదా! బయటపడిన ప్రతిసారి వాడి యొక్క భక్తి, విశ్వాసము, జ్ఞానము ద్విగుణీకృతమవుతాయి. ఎందుకంటే కొత్త విషయాన్ని తెలుసుకుంటాడు. ఒక్కసారి మనం ఆ పరీక్షలో నెగ్గామంటే ఎంతో విశ్వాసం వచ్చేస్తుంది. అంటే పరమాత్మ యందు, దైవత్వమునందు కూడా మనసు చెదరదింక. నిశ్చలత్వం కలుగుతూ ఉంటుంది. ఇది యథార్థము, ఇది సత్యము. కావున ఎప్పుడూ ఇదే విధంగా మనం దీన్ని ఆశ్రయించగలిగితే మనకి ఎవ్వరు దేని వల్ల భయపడవలసిన అవసరము లేదు. ఇదే యథార్థమైన శ్రేయో మార్గము, ఉత్తమ మార్గము అనేటువంటి వాస్తవ స్థితి ఎరుకైపోతూ ఉంటుంది. అలా ఒక్కసారి బయటపడ్డాడు అనుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాడు భయపడ్డిక్క. ఎందుకంటే వాడికి మార్గం తెలిసిపోయింది, కిటుకు తెలిసిపోయింది. కనుక ఎలా బయటపడాలో అర్థమైపోయింది. కనుక దాన్ని పట్టుకుంటాడు, ఆ ఫార్ములా వదలడు. కనుక దాన్ని పట్టుకుని దాని ఆధారంగానే బయటకు వచ్చేస్తుంటాడు. ఈత కొట్టడము అస్సలు ఎప్పుడూ తెలియదనుకోండి. కేవలం విన్నాడు ఈత కొట్టడం అంటే నీటిలో దూకాలి, కాళ్ళు చేతులు ఆడించాలి, శ్వాస బిగబట్టాలి అని ఎవరో చెబుతూ ఉండగా విన్నాడు. కానీ ఎంతకాలం ఉంటే వాడికి ఈత వస్తుంది? రాదు కదా! ఒకరోజు వాళ్ళకి ఈత నేర్పించే గురువుగారు అమాంతంగా వాడిని నీటిలో తోశారు. తోస్తే వాడు ప్రాణ రక్షణ కొరకో, ఇంకొకటి కొరకో మొత్తం మీద తాను ఇంతవరకు ఇన్నటి దాన్ని ఇప్పుడు తన ఆచరణలో పెట్టారు. కాళ్ళు చేతులు ఆడించమన్నారు, శ్వాస బిగబెట్టమన్నారు. సరే, ఇప్పుడు నేను అలా చెయ్యకపోతే నేను చనిపోతానేమనే భయము చేతనో, ఇంకొకటో మొత్తం మీద అతను అలా చేస్తూ ఉంటే కొద్దిసేపటికి అదే అభ్యాసం అయిపోయింది. అలాగ వాడు ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసాడు. ఒక్కసారి ఒడ్డుకొచ్చేసిన తర్వాత వాడికి అర్థమైపోయింది ఈతంటే ఏమిటో. ఇంతకు ముందు మాత్రం ఎంతో కాలం నుంచి వింటున్నాడు. కానీ పూర్తిగా దాన్ని అర్థం చేసుకున్నాడా అంటే అది వాడికి అర్థం కాదు. కానీ ఎప్పుడైతే వాడి అనుభవంలోకి వచ్చిందో వాడికి అవగాహన పెరిగింది. ఈసారి ఎన్ని మారులు దాంట్లోకి వెళ్ళినా వాడికి భయం లేదు. ఎన్నిసార్లు వాడు ఈత కొట్టవలసిన పరిస్థితి వచ్చినా అది ఇంకా వాడికి క్రీడగా అనిపిస్తుంది తప్ప పీడగా అనిపించదు. ఒక ఆటలా ఆడుకుంటాడు.
అలాగే జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు, రకరకాల సంశయాలు అంటే సంకట పరిస్థితులు ఏవైతే ఉంటాయో నిజ భక్తుడు ఎప్పుడూ కూడా ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తాడట. ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాడు. అదొస్తే దాని నుంచి బయటపడితే నేను ఇంకొంచెం ఎదుగుతాను. ఇదొస్తే దీని నుంచి నేను ఏదో రకంగా దాని నుంచి బయటపడగలిగితే నేను ఉత్తీర్ణుడైనట్టే అని ఎప్పుడూ ఏదో ఒకదాన్ని కోరుతాడు. కోరడం అంటే అది వస్తుందా అన్నట్టుగా చూస్తాడు. నిజమైనటువంటి వీరుడైతే యుద్ధం ఎప్పుడొస్తుందా అని చూస్తాడట. వాడు ఎందుకంటే క్షత్రియ ధర్మములో క్షత్రియత్వంతో ఉండేవాడు యుద్ధం ఎప్పుడొస్తుందా అని చూడాలి. పరాక్రమం ఉన్నవాడైతే యుద్ధం ఉంటేనే కదా వాడు క్షత్రియుడు అనబడతాడు. వాడు క్షత్రియ ధర్మం, క్షాత్ర ధర్మం అనేది బయటపడుతుంది. అసలు ఎప్పుడు యుద్ధమే రాలేదండి. యుద్ధంలో వాడు పాల్గొనలేదు. వాడు క్షత్రియత్వం ఎలా బయటపడుతుంది? కావున యుద్ధాన్ని కోరుకుంటాడు ఉత్తమ వీరుడైతే. పిరికివాడైతే యుద్ధం రాకూడదు, రాకూడదు అనుకుంటాడు. అలాగే నిజ సాధకుడు కూడా ఎప్పుడు యుద్ధాన్ని కోరుకుంటాడు. కానీ ఎవరితోటి? అంటే ఈ మాయతోటి, ఈ అరిషడ్వర్గాలతోటి. వీటితో ఎప్పుడూ యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఎలా వీటిని ఓడించాలి? ఎలా బయటపడాలి? అనేది ఎప్పటికప్పుడు ఎలా చేద్దామన్న యోచనలో ఉంటూ ఉంటాడు. ఇది యథార్థమైన సాధకుని యొక్క లక్షణం అండి. పిరికి వాళ్ళమైతే ఏం చెప్తాం? నాకు ఈ కష్టం రాకూడదు, ఈ బాధ రాకూడదు, ఈ సంకటం రాకూడదు, ఇదొద్దు, అదొద్దు అని ఎప్పుడు భగవంతుని కొరకు ఇదే ప్రార్థన చేస్తుంటాం. అందుకే భగవంతుణ్ణి ఏమీ కోరవద్దని చెబుతారు పెద్దలు. ఏం కోరమంటారు? నాకు అది విద్యము అని కోరడం కాదు. ఎన్ని వచ్చినా ఎదుర్కోగలిగేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇమ్మని ప్రార్థించాలి. వాటి నుంచి ఎలా బయటపడాలో, అంతేగాని సంకటమే వద్దని కోరుకుంటే ఇంక ప్రారంధం ఎలా పోతుంది? ప్రారంధానికి ఎవ్వడూ భయపడకూడదు. ఈరోజు మనకి ఏదైతే వస్తుందో, వచ్చిందో అది మన ప్రారబ్ధ కర్మ. అంటే గతములో మనం చేసి ఉన్నదే వస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవ్వరమైనా. ఎందుకంటే చెయ్యకుండా ఎవ్వరికి ఏది రాదండి. ఇది యథార్థము. ఇది విధి నిర్ణయము. ఏది ఏమైనప్పటికీ కూడా. కావున ఏది వచ్చినా కనుక అది రాకూడదని కోరేదానికంటే కూడా గతములో మనకు తెలుసో తెలియకో ఏదో చేస్తున్నాం, జరిగిపోయింది. కానీ ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు మనం జ్ఞానం కలిగి ఉంటున్నాము కావున భగవంతునంటూ అడిగితే ఒకే ఒక ప్రశ్న అడగాలి. ఒకే ఒక దానికి కోరిక కోరాలి. ఏమని? అంటే ఎన్ని వచ్చినా, ఏది ఏమైనా వాటిల్లోంచి బయటపడగలిగే నిపుణత్వం, వాటిని ఎదుర్కోగలిగే స్థైర్యాన్ని ప్రసాదించు. ఏ యుక్తి చేత వాటిలోంచి బయటపడగలను? అంటే అన్నిటికీ కూడా ఈ భగవద్ విశ్వాసము, ఆత్మజ్ఞానం ఒక్కటే నిన్ను బయటకు లాగుతుంది. కనుక అది ప్రసాదించమని అడుగువాడే ఉత్తమ సాధకుడవుతాడు. అంతేకాని ఏది రాకూడదు, వచ్చిన వాటిని వెనక్కి వెళ్ళిపోయేలా చూడమని భగవంతుని కోరుకోవడం, లేకపోతే ఇంకెవరెవరినో ఆశ్రయించి అవి రాకుండా ఉండేలా చెయ్యమని ప్రార్థించడం, ఇదంతా అవివేకమే. ఎందుకంటే మనకు దాకా వచ్చి మనకు రాకుండా వెళ్ళిపోవాలి అన్నామంటే, ఒకవేళ ఎవరి యొక్క అనుగ్రహమైనా ఏదైనా ఒకవేళ మనం సంపాదిస్తే ముందుకు జరపబడుతుంది. అంటే పోస్ట్‌పోన్ అవుతుంది. ఇవాళ పెట్టవలసిన పరీక్ష నెల రోజుల తర్వాత పెడతారు. అప్పుడేం రాయాలిక? ఉత్తమ విద్యార్థి అయితే పరీక్షల కోసం చూస్తాడు. ఎప్పుడొచ్చేస్తుందా? ఎప్పుడు రాసేద్దామా? ఎప్పుడు నాకు ఈ యొక్క టెన్షన్ పోతుంది చక్కగా పరీక్ష రాసేస్తే వాడెంతో హాయిగా ఫీల్ అవుతాడు. ఉత్తమ విద్యార్థి ఎప్పుడు పరీక్షను కోరుతాడు. కానీ ఎప్పుడూ చదువు రానటువంటి విద్యార్థి, చదవనటువంటి విద్యార్థి ఏం కోరుతాడు? ఎప్పుడు పరీక్షలు వాయిదా పడాలి. 10 రోజులు, 20 రోజులు అని ఎప్పుడు వాయిదా పద్ధతిలోనే ఉంటాడు. వాయిదా పడాలి, వాయిదా పడాలని కోరుకుంటాడు. కానీ మొత్తానికి ఎప్పుడు వాయిదా పడినా ఏదో ఒక రోజు వాడు పరీక్ష రాయాలి కదా! తప్పదు కదా! అలానే జీవితంలో మనకొచ్చే కష్టాలు, బాధలు, దుఃఖాలు కూడా అనుభవిస్తే పోతాయి. కానీ ఆ అనుభవించేటప్పుడు నీకు ఉత్తమ నైపుణ్యం ఉంటే, నేర్పరితనం ఉంటే, ఆత్మానంద స్థితి ఉంటే, ఆత్మ అనే యుక్తి ఉంటే, లేదా భగవంతుని మీద విశ్వాసం అనే యుక్తి ఉంటే, నువ్వు చాలా సునాయాస పద్ధతిలో బయటపడతావు. ఎన్నో కత్తుల మధ్యలోంచి మనం ఏదైనా ఒక
దాంట్లోంచి బయటకు రావాల్సినటువంటి ఒక జీవి ఉన్నా అది అన్నిట్లోంచి కూడా నిపుణత్వంగా తప్పించుకుంటూ బయటపడింది అనుకోండి, అది క్షేమంగా బయటపడినట్టే కదా. వాటి వల్ల ఏ రకంగానూ కూడా అది నష్టాన్ని పొందలేదు. అలా ఉండాలి. అన్నీ ఉండాలి. కానీ వాటిల్లోంచి వాటి వల్ల మనం ఏమీ కూడా అనర్థాన్ని పొందకుండా నిపుణత్వంతో, సూక్ష్మత్వంతో ఎప్పుడైతే బయటపడే యుక్తిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తామో, ఆ యుక్తి ఒక్కటి చాలండి. కావున రాకూడదని కోరేదానికంటే, వచ్చిన వాటి నుంచి బయటపడే యుక్తిని సంపాదించగలిగితే అదే భగవంతుని వరమండి. అది ఉన్నతమైనటువంటి ఆశయం, ఉన్నతమైనటువంటి లక్ష్యం అది. అందుకే భక్తులు కానీ, సాధకులు కానీ యథార్థాన్ని యథార్థంగా అంగీకరిస్తారు. వాస్తవాన్ని వాస్తవంగా తీసుకుంటారు. దాన్ని ఎప్పుడూ పక్కకి నెడదామా అని చూస్తున్న వాళ్ళమందరం కూడా పామరులు. ఏదో రకంగా ఇప్పటికి లేకుండా అయిపోతే చాలనుకుంటాం. కానీ ఏదో ఒక రోజు అనుభవించాలి తప్పదు. అది గుర్తిస్తే ఎంతటిదైనా సరే అనుభవిస్తే తరిగిపోతుందని. మన దగ్గర చాలా సంపద ఉందండి. మన తాత ముత్తాతలు సంపాదించిన ధనం పోగు చేయదు. ఎంత ఉన్నా రోజు కొంత తీసి ఖర్చు పెడుతూ ఉన్నాం. సంపాదన లేదు, ఖర్చు పెడుతున్నాం. ఎంత కుప్పలైనా తరగక తప్పదు. కొంతకాలానికి అక్కడ ఏం మిగలదండి. ఖర్చు పెట్టేస్తే ఖర్చయిపోతుంది, తరిగిపోతుంది. అదే విధంగా మన ప్రారబ్ధం కూడా అంతే. మన కర్మ విధానంలో కూడా మనం చేసింది ఏదైనప్పటికీ కూడా అనుభవిస్తే తరిగిపోతుంది. ఎంత అనుభవిస్తే అంత అది లేకుండా అయిపోతుంది. కావున అనుభవించటానికే ఇష్టపడతాడు జ్ఞాని అయితే. దేన్నైనా సరే శరీరంతో అనిపించి శరీరంతోటి, మనసుతో అనిపించేది మనసుతోటి. కనుక ఈ దేహేంద్రియాలతోటి ఏ విధంగా అయితే గత సంస్కారాన్ని అనుసరించి ఇప్పుడు ప్రారంభం ఏదొస్తుందో దాని విధానములోనే దాన్ని యథాలాపంగా అనుభవింపజేస్తాడు. తానుగా ఉంటాడు. ఇది ఉత్తమ యుక్తి అని. ఇలా ఎందరో మహానుభావులు ఈ సత్యాన్ని తెలుసుకుని భగవంతుని పట్ల ఉండే తమ ప్రేమని, విశ్వాసాన్ని అలా కాపాడుకున్నారు. అందుకు ఈ దుఃఖాల్ని, కష్టాల్ని పణంగా పెట్టలేదు. పైపెచ్చు ఇంకా కావాలని అడిగారు. కుంతీదేవి చెప్తారు ఈ విషయంగా. కుంతీదేవి ఎప్పుడు భగవాన్ని అడుగుతూ ఉండేదట. ఎందుకంటే ఆమె శ్రీకృష్ణుని యొక్క మేనత్త అని మాత్రమే కాదు, ఆమె భక్తురాలండి. కావున ఒకసారి ఆ యొక్క భగవాన్ వచ్చి, అత్త నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా, నీకు ఏదైనా వరం ఇవ్వాలనుంది, ఏదైనా ఒక వరం కోరుకో అని అడుగుతాడట. అడిగితే అప్పుడు ఆవిడ అంటుందట, నాయనా నాకు వరం అంటూ ఇవ్వాలనుకుంటే నేను ఒకే ఒక వరం కోరుతాను. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు నా జీవితాన్ని ఎలా అయితే నడిపించావో, ఏ విధంగా అయితే నాకు మొట్టమొదటి నుంచి కూడా కష్టాలు, దుఃఖాలే ఇచ్చావో, ఎన్నో ఎదుర్కొంటూ వచ్చాను. ఇప్పుడు నా బిడ్డలు ఎక్కడో అరణ్యాలు తిరుగుతున్నారు. ఆ విధానంలో నువ్వు నా దగ్గరికి వచ్చి వరం కోరమన్నావు. ఇప్పుడు కూడా నేను కష్టంలోనే ఉన్నాను. ఇదే విధంగా ఇంక ఎప్పుడూ కూడా నా జీవితంలో ఈ కష్టాలనే ప్రసాదించు అని అడుగుతుంది. ఏమిటిది, ఎందుకు ఇలా అడుగుతున్నావు అత్త అని తెలియని వాళ్ళు అడుగుతాడు. అడిగితే అప్పుడు చెప్తుంది ఆమె, తండ్రి అలా ఉండబట్టే కదా నేను నిన్ను మరవకుండా ఉన్నాను. నీ నిజతత్వాన్ని తెలుసుకోగలిగేటువంటి ప్రయత్నములో ఉన్నాను. ఒక రాజమాతగా సకల ఐశ్వర్యాలతో నిండి ఏ కష్టాలు లేకుండా అంతఃపురంలో ఉంటే నాకు నువ్వైన భగవంతుడు ఇంత గుర్తుకొస్తాడు. కావున నా మనసు ఎప్పుడూ చెదిరిపోకుండా, పరిపరి విధాలు పోకుండా నిరంతరము నీ చరణార విందములేంది అనురక్తి కలిగి ఉండడానికి కావలసిందల్లా ఈ తర్ఫీదే. కనుక ఇలాగే ఎప్పుడు ఇలా కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే నా మనసు ఎప్పుడు చెదిరిపోదు, నాకు భయం లేదు అని వరం కోరుతుంది. ఎందుకంటే సుఖాలు, భోగాలు అనర్థదాయకాలండి. భగవద్భక్తుల్ని చేర్చటానికి, వక్ర మార్గంలో తీసుకెళ్ళడానికి కారకులే అవుతాయి. అవొచ్చినప్పుడే భగవద్భక్తులు చాలా జాగరూకుడై ఉండాలి. ఎక్కడ పడిపోతామో, ఎటుల్లో పడిపోతామో, ఏది పడిపోయి దీన్ని వదిలేసుకుంటామో, భగవంతుని వదిలేస్తామో అనేటువంటి భయం ఉండాలి. కష్టం వచ్చినప్పుడు అవసరం లేదు. కష్టం వచ్చినప్పుడు ఎట్లానూ అందులోనే ఉంటాం అనేది గ్రహించుకుని
ఆ విధంగా భక్తులు కష్టాన్ని కోరుకుంటూ ఉంటారు. కావున ఇక్కడ ప్రహ్లాదుడు కూడా ఆ విధానంలోనే ఇక్కడ వరం కోరుకోమంటే అప్పుడు ఏమంటాడైనా నీకు ఒక వరం ఇస్తానంటే సమస్త సంకల్పముల యొక్క ఫలములను నొసంగేవాడవును సమస్త లోకములందరి ప్రాణుల హృదయమునందు వర్తించేవాడైన ఓ దేవా నీకు నాకు ఏ వరము తాము సర్వోత్తమని తలుస్తారో ఆ వరం ఇమ్మని అడిగాడు. అప్పుడు భగవానుడు ఏం చెప్తాడు, ఓ ప్రహ్లాద నీకు అటువంటి ఒక మంచి ఉత్తమమైనటువంటి ఒక వరాన్ని నీకు ప్రసాదిస్తానని చెప్పి పాపరహితుడమైన ఓ ప్రహ్లాద సమస్త భ్రాంతి నివృత్తి కొరకు దుఃఖ నివృత్తి కొరకు పరమానంద రూప ముక్తి ఫలము కొరకును బ్రహ్మమునందు విశ్రాంతి లభించినంత వరకును నీకు దదామి బుద్ధి యోగం అంటే తత్వ విచారణ కలుగుగాక అనేటువంటి వరాన్ని ప్రసాదించారు. ఇదే మనము భాగవతములో ఉండే కథగా చెప్పుకున్నాం. ఇక్కడ మనకి వశిష్ఠ గీతలో ఇది ఒక విచారణా క్రమంలో అందించారు. కావున ఇక్కడ ఆయన వరం అడగమంటే ఎప్పుడైతే నాకు ఏది శ్రేష్టమో అటువంటి వరాన్ని ప్రసాదించు మహానుభావ అంటే అప్పుడు వెంటనే భగవానుడు చెబుతాడు నీకు అటువంటి వరాన్ని ఇస్తాను. అది ఏమి వరము అంటే సమస్త భ్రాంతి నివృత్తి కొరకు. ఎందుకంటే మనం ఉన్నదే భ్రాంతిలో ఇప్పుడు ఈ భ్రాంతి తొలగితే సత్యం ఎరుకవుతుంది. కావున అటువంటి భ్రాంతి తొలగిపోవడం కొరకు పరమానంద రూప ముక్తి ఫలము కొరకును ఆ యొక్క పరమానందం అనే ముక్తి అనే ఫలము దొరుకుట కొరకు బ్రహ్మమునందు విశ్రాంతి లభించేటంత వరకు కూడా నీకు తత్వ విచారణ కలుగుగాక. ఎందుకంటే ఈ తత్వ విచారణే ఇట్టి ఫలాన్ని అందజేస్తుంది. ఈ తత్వ విచారణ ద్వారానే ఈ యొక్క సాయుధ్య స్థితికి వెళ్ళగలుగుతాడు, ఈ భ్రాంతి రహిత స్థితికి వెళ్ళగలుగుతాడు. కావున అన్నిటికీ కూడా ఏకైక మందు ఏమిటి అంటే తత్వ విచారణ. కావున అటువంటి తత్వ విచారణ నీకు కలుగుగాక అని ప్రహ్లాదునికి వరాన్ని ఇచ్చారు. ఇదే దదామి బుద్ధి యోగం అని చెప్పుకోవచ్చు. ఇది ఎవరికండి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే లభ్యమవుతుందట ఈ వరం. అందరికీ లభ్యం కాదండి. ఎన్ని మారులు విన్నా ఎంత కాలం ఇటువంటి గ్రంథాన్ని పఠించినా మనలోకి వైరాగ్యం రాలేదనుకోండి. ఎందుకు రాలేదు అని ప్రశ్న వేసుకోగలిగితే తత్వ విచారణ లేకపోవడం. చదువుతున్నాం, వింటున్నాం, అందరూ చదువుతున్నారు కనుక నేను చదువుతున్నాను, అందరూ వెళుతున్నారు కనుక నేను దేవాలయానికి పోతున్నాను, అందరూ ఆశ్రమాలకు వెళుతున్నారు కనుక నేను వెళుతున్నాను అన్నట్టుగా ఉంటాను తప్ప అసలైన తత్వాన్ని నిష్కర్షగా మన లోపల మనం విచారణ చేసుకునేటువంటి స్థితి అనేది ఏర్పడదు. ఎందుకు ఏర్పడట్లేదు, ఎందువల్ల అలా ఉండలేకపోతున్నాం అంటే ఈ బుద్ధి యోగం లేకపోవడమే. ఈ బుద్ధి యోగం రానంత వరకు కూడా మనకి సత్యం పట్ల నిష్ఠ రాదండి. తెలిసినా ఉండలేం. అది గమనించి అది ఎన్నో మార్లు తెలిసిన సత్యమైనప్పటికీ కూడా దాని అనుభవపూర్వకమైనటువంటి గ్రహింపులోకి వెళ్ళలేం. ఇది ఎందువల్ల అంటే తత్వ విచారణ అనేది లేకపోవడం. మరి తత్వ విచారణ ఎలా వస్తుంది అంటే భగవద్ అనుగ్రహం వల్ల మాత్రమే వస్తుంది. ఆత్మానుగ్రహం కానీ భగవద్ అనుగ్రహం, ఎందుకంటే ఆత్మన్నా భగవంతుడన్నా ఒక్కటే. ఆ అనుగ్రహం ఉంటేనే ఇది ప్రాప్తిస్తుంది. మరి ఆ అనుగ్రహం ఎలా వస్తుంది అంటే తేషాం సుకృతయుక్తానాం భజితాం ప్రీతి కోరు అంటే ఎవరైతే సతతము నన్ను భజిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, స్మరిస్తూ ఉంటారో, సదా నన్ను విడవకు ఉంటారో వారి పట్ల ఆ యొక్క దైవత్వానికి వచ్చే ప్రియత్వ భావనే అనుగ్రహం. నువ్వెప్పుడు అటువైపే చూస్తూ ఉంటే, ఎప్పుడు దాని యొక్క స్మరణలోనే ఉంటే, ఎల్లప్పుడూ దాని ఎందే ప్రేమతత్వంతో ఉంటే, భగవంతుడంటే ప్రేమ పుట్టాలి. అటువంటి ప్రేమతత్వంతో ఉంటే తప్పకుండా నువ్వు అటువైపే చూస్తూ ఉంటే తప్పకుండా ఏదో ఒక రోజున భగవంతుని యొక్క దృష్టి నీ మీద పడి తీరుతుంది. ఆ క్షణములోనే ఈ యొక్క బుద్ధి యోగం అనేటువంటి తత్వ విచారణ సిద్ధిస్తుంది సాధకుడికి. తద్వారా మాత్రమే ఈ జన్మ పరంపర నుంచి బయటపడగలుగుతాం. ఎవ్వరమైనప్పటికీ కూడా ఉద్ధరింపబడతాం. ఇదే ఆత్మోద్ధారణ.
ఈ విషయంగా ప్రహ్లాదుడికి భగవానుడు అటువంటి వరాన్ని ఇచ్చి ఉన్నారు. ఆ తదుపరి ఆ వర ప్రభావం వల్ల ప్రహ్లాదుడు ఏ స్థితిని పొందాడు, ఎలా ఉన్నతుడయ్యాడు, ఎలా తన ఆత్మని ఉద్ధరించుకున్నాడు, ఎలా స్వాత్మయందు నిష్టని పెంచుకున్నాడు ఇత్యాదివన్నీ కూడా మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం అసతో